మైత్రి సౌదామి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి పిలిచారంట అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే ఆ పేపర్స్ మీద నువ్వు సంతకం చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఆ పేపర్స్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామిని అయితే ఏంటి ఆ పేపర్స్, నీకు అలాగే సాకేత్కి డైవర్స్ పేపర్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఈ పేపర్స్ మీద సంతకాలు చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న సౌదామినికి అయితే చాలా కోపం వచ్చి ఏంటి సంతకం చెయ్యవా, అయినా నువ్వు సాకేత్ని భర్తగా అనుకుంటున్నావు కానీ సాకేత్ నిన్ను భార్యగా అస్సలు ఊహించుకోవటం కూడా లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా భార్యగా ఉండగలవు, అయినా వాడు స్పృహలో లేనప్పుడు నీ మెడలో ఆ తాళిని కట్టాడు అంటే తను మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కట్టలేనట్లుగానే కదా అర్థం. అలాంటప్పుడు నువ్వు ఎలా తనకి భార్యగా ఉంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సౌదామిని మాత్రం మర్యాదగా ఆ పేపర్స్ మీద సంతకాలు చేసి ఇస్తే సరే సరే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న మైత్రికి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.